హలో అందరికీ, మేము ఇప్పుడు మెల్బోర్న్ సిటీలో ఉన్నాము. ఇక్కడ నుంచి తులిప్ ఫెస్టివల్ వెళ్ళాలని బయలుదేరాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము కానీ కుదరలేదు. సో ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఈరోజు చాలా ట్రాఫిక్ ఉంది. ఎందుకంటే రేపు పబ్లిక్ హాలిడే ఉంది, మళ్ళీ వీకెండ్ ఉంది. సో అందుకే చాలా ట్రాఫిక్ ఉంది. ఇది మేము తులిప్ ఫెస్టివల్కి స్టార్ట్ అయినాం కానీ చాలా డిస్టెన్స్ ఉంది. మేము ఉన్న ఏరియా నుండి దాదాపు 60 కిలోమీటర్స్ ఉంది. చూడండి, 1 అవర్ చూపిస్తుంది. సో ఇంకా బయలుదేరినాం కాబట్టి చూడాలి, తప్పదు, వెళ్తాం. ఇంకా మేము బయలుదేరినప్పుడు వెదర్ చాలా బాగుండే, ఎండ. ఇప్పుడు సడన్గా మబ్బులు వచ్చేసినాయి. కాకపోతే ఈ తులిప్ ఫెస్టివల్ తర్వాతనే చూడొచ్చు అనుకుంటే మిడ్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకే ఉంటుంది. ఇంకా మళ్ళీ చూడాలంటే ఇంకో 1 ఇయర్ ఆగాలి. సో అందుకే వెదర్ ఎట్లా ఉన్నా వెళ్దామని ఫిక్స్ అయ్యి వెళ్తున్నాం. నేను వచ్చి 3 months అవుతుంది. ఇక్కడ 3 months నుంచి ఇట్లే ఉంది వెదర్, నిమిషం మారుతూనే ఉంటుంది. సో ఇంకా ఏదైనా అనుకుంటే చేయాలి, అంతే. ఇప్పుడే ఫ్రీవే ఎక్కినాము. ఇక్కడ స్పీడ్ లిమిట్ 100, సేమ్ మన హైదరాబాద్లో రింగ్ రోడ్ ఎట్లనో ఇక్కడ అట్లా ఉంటుంది. ఈ 1 అవర్ డ్రైవ్ తర్వాత ఇప్పుడే చేరుకున్నాము తులిప్ ఫెస్టివల్కి. ఇది పార్కింగ్, చూడండి ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. చాలా మంది అయితే వచ్చినట్టున్నారు. చూద్దాం ఈ ఫ్లవర్స్ ఎట్లున్నాయో దగ్గర నుండి. చూడండి ఎంత బాగున్నాయో. పార్కింగ్ అంతా ఇట్లే ఉంది ఫ్లవర్స్తో. చూడండి ఎంట్రన్స్లో ఎంత బాగుందో. ఇది ఎంట్రీ కోసం టికెట్స్ తీసుకుంటున్నారు. చూడండి ఎంత బాగుందో. టికెట్స్ అయితే తీసుకున్నాము, ఇంకెళ్దాం లోపలికి. ఇదే ఎంట్రీ. షూస్ చూద్దాం. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ కూడా ఉన్నాయంటే, ఒకవేళ మనకి నచ్చితే ఈ ప్లాంట్స్ పెట్టుకోవడానికి. చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్, వాటి సీడ్స్. ఎన్నో రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, ఏవి నచ్చితే అవి కొనుక్కోవచ్చు. కావాలంటే పాట్స్ కూడా ఉన్నాయి, నచ్చితే తీసుకోవచ్చు. ఇవన్నీ సేల్కి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి. చూసి మనకు కావాల్సినవి నచ్చినాయి తీసుకోవచ్చు. అక్కడ కౌంటర్ ఉంది. ఇక్కడ ట్రీ ఫేస్తోని చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంది. బొమ్మలు చూడండి. ఇది ట్రీ ఫేస్. ఒకటి $10 అంట పాట్. ఈ ట్రాక్టర్ చూడండి, సేమ్ మన ఇండియాలో ఉన్నట్టే ఉంది కదా. ఇది అక్కడికి మనల్ని తీసుకెళ్తారు దీంట్లో, అంటే నడవలేకుండా ఉన్న వాళ్ళని. అట్లా మనం కూడా వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. చూడండి ఎక్కుతున్నారు అందరూ. మనం ఇన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చింది చూడడానికి ఇదే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి దగ్గరికి వెళ్ళి అదంతా చూపిస్తాం మళ్ళీ. చూడండి చిన్న పిల్లల్ని ఫోటో తీస్తున్నారు.
చూడండి ఆ ట్రాక్టర్లో అందరిని ఎక్కించుకొని చుట్టూరా చూపిస్తాడు తను. బాగుంది కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. తులిప్స్ టైప్ ఇది సైంటిఫిక్ నేమ్ అనుకుంటా. చూడండి సేమ్ లోటస్ ఫ్లవర్స్ లా ఉన్నాయి కదా, కాకపోతే తులిప్స్లో ఇంకో టైపు, అది రెడ్ కలర్లో, పర్పుల్, ఎల్లో. చూడండి ఎంత బాగుందో కదా. ఇవి ఇప్పుడు ఓన్లీ స్ప్రింగ్ సీజన్లో మాత్రమే ఉంటాయి, అంటే మిడ్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు. మళ్ళీ చూద్దామంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే. చూడండి ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయో. ఇది ఇంకో టైపు, 2 కలర్స్. స్టింగ్ కోసం అని చైర్స్ అరేంజ్ చేసి టెంట్ కూడా అరేంజ్ చేస్తారు వర్షం పడుతుందని. ఇక్కడ పిల్లల కోసం ప్లే ఏరియా. ప్లే ఏరియా. ఇక్కడ చెస్, హార్వెస్టింగ్. నెక్స్ట్ మార్చ్ 29 నుంచి ఏప్రిల్ 27 వరకు హార్వెస్టింగ్ అండి. మార్చ్ 29 నుంచి ఏప్రిల్ 27 వరకు ఇవి పూస్తాయి. సో ఇప్పటి నుంచే వీటిని హార్వెస్ట్ చేస్తున్నారు. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్, తులిప్స్ కాకుండా. ఆ టైంలో మార్చ్లో వస్తే మనం ఇవి చూడొచ్చు. మనం ఇండియాలో పొలం వేసే ముందు జీలు కలకడము, లేకపోతే ఏదైనా భూమి చదును చేయడం కోసము
చల్లుతుంటాం కదా జీలుగు, వాటిలాగే సేమ్ ఇక్కడ కూడా ఇది అలుకుతారంట ఫస్ట్. తర్వాత ఒక 2 monthsకి ఇది తీసేసి ఇక్కడనే విత్తనాలు వేస్తారు. అంటే వేరే వేరే పూల తులిప్స్ కాకుండా వేరే, అవి మార్చ్ నుండి ఏప్రిల్ వరకు మనకు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పినా కదా మీకు మార్చ్ నుండి ఏప్రిల్ వరకు వచ్చే ఫ్లవర్స్ అని, వాటిని ఇక్కడ అంతా వేస్తారు. మొత్తం ఎంత ఉందో చూడండి. ఆ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది. సో మనం వెయిట్ చేద్దాం మార్చి వరకు. ఇప్పటి వరకు ప్లే ఏరియా చూసినాం కదా, దాని పక్కనే ఫుడ్ స్టాల్స్ పెట్టారు. లైక్ సాఫ్ట్ డ్రింక్స్, టీ, కాఫీ, ఫిష్, చిప్స్ అన్నీ. సో ఇక్కడ కూర్చొని తినొచ్చు మనము. చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇక్కడ ఫిష్ అండ్ చిప్స్, ఇవి ఫుడ్ స్టాల్స్. ఇక్కడ ఫిష్ అండ్ చిప్స్ ఉంటాయి. ఇక్కడేమో సాసేజెస్, ఇక్కడేమో కోల్డ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, లైక్ బార్ అన్నీ ఉన్నాయి. టీ, కాఫీ. ఇక్కడేమో స్ట్రీట్ ఫుడ్ లైక్ చిప్స్, కేక్స్ అలాంటివి. ఇక్కడ తీసుకొని ఇక్కడ రెస్ట్ తీసుకుంటూ తినొచ్చు. దీనికి ఒక 10 kilometers లోపల బుద్ధిస్ట్ మెడిటేషన్ సెంటర్ ఉంది. అక్కడ నుంచి వాళ్ళ ప్రీస్లు వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా చూస్తున్నారు ఇక్కడ. ఇదంతా కూడా సిట్టింగ్ ఏరియానే, మంచిగా చెట్ల కింద అరేంజ్ చేస్తారు. ఈ ఫ్లవర్స్ పక్కన కార్డ్బోర్డ్స్తో చేసిన బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, చూస్తే రియల్ మనుషుల్లానే ఉన్నారు కదా, చాలా బాగుంది. ఇవి లైటింగ్స్తో తులిప్స్. నైట్ అయితే మంచి లైటింగ్ ఉంటుంది. ఇదంతా ఓవరాల్ వ్యూ, సిట్టింగ్ ఏరియా. వ్యూ చూస్తూ కూర్చోవచ్చు మంచిగా. ఇదేమో సీడ్స్ ఇంకా పాట్స్ షాప్ ఒకటి. ఇదేమో కాటన్ క్యాండీ ఉంటుంది కదా, పీచ్ మిఠాయి ఆ షాప్. ఇవేమో స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అది. ఇవేమో పిల్లల టాయ్స్, కీ చైన్స్ అవి ఆ స్టాల్. ఇవన్నీ కూడా స్టాల్సే. ఇక్కడ ఫేస్ పెయింటింగ్ చేస్తారంట. ఇది ఆల్మోస్ట్ 5 అవుతుంది. సో క్లోజింగ్కి ప్రిపేర్ చేస్తున్నారు. ఇదేమో టాయ్ షాప్, బట్టలు చిన్నపిల్లలవి, అన్ని యాక్సెసరీస్ అవి. ఇక్కడ డక్స్ చూస్తున్నారా, ఇదేమో డిఫరెంట్ ఫ్రాక్స్ అంట.
man sieht. Hier, very tiny turtle. స్నేక్, ఇదేమో డ్రాగన్ అంట. ఇదేదో ఇన్సెక్ట్ ఉంది లోపల. స్పైడర్స్, ఇవేమో ప్యారెట్స్. పొద్దున 10కి 11కి అట్లా వస్తే మంచి ఇక్కడ ఈవెంట్స్ అంట, కానీ మేము మిస్ అయినాం. ఇవన్నీ కూడా స్టాల్స్ ఎంట్రన్స్లో ఉన్నాయి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెదర్ అస్సలు బాగాలేదు అనుకుంటూనే వాయిస్ ఓవర్ ఇచ్చినాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.